వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. యుద్ధం దెబ్బకు భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. పలు హెవీ వెయిట్ స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి. ఇందులో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. ఈ క్రమంలోనే మాబ్ అవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్ అనే ఐటీ స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తోంది. ఇది మార్చి 23న 5% లోయర్ సర్క్యూట్ కొట్టింది. కిందటి రోజు ఈ స్టాక్ ధర 1235 వద్ద ముగియగా ఇవాళ 3% పైగా నష్టంతో 1190 వద్ద ఓపెన్ అయింది. తర్వాత మరింత తగ్గి 5% నష్టంతో 1173.25 వద్ద కనిష్టాన్ని తాకి అక్కడే స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 1081 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల మాక్సిమం ప్రైస్ 1500 కాగా మినిమం ప్రైస్ 984.50గా ఉంది. ఈ ఏఐ పవర్డ్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, కన్జ్యూమర్ మీడియా ప్లాట్ఫామ్స్ బేస్డ్ ఐటీ సంస్థ ఇటీవల కీలక ప్రకటన చేసింది. గత గురువారం రోజు స్టాక్ స్ప్లిట్ ప్రకటన చేసింది. బోర్డు మీటింగ్లో 1:5 రేషియోలో స్టాక్ విభజనకు ఆమోదం లభించింది. ఇక్కడ ₹10 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరు ₹2 ముఖ విలువ ఉన్న 5 షేర్లుగా మారనుంది. అంటే ఇక్కడ 100 షేర్లు కాస్త 500 షేర్లుగా మారతాయి. దీనికి అనుగుణంగా షేర్ ధర తగ్గుతుందని చెప్పొచ్చు. ఇక పెట్టుబడిపై ఎలాంటి ప్రభావము పడదు. షేర్ల సంఖ్య పెరుగుతుంది. షేర్ హోల్డర్ల అనుమతి తర్వాత ఈ స్టాక్ స్ప్లిట్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీనికి రికార్డు తేదీని కూడా త్వరలోనే వెల్లడించనుంది. స్టాక్ స్ప్లిట్ ప్రకటించిన గురువారం రోజు ఈ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ కొట్టగా ఇప్పుడు మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్న తరుణంలో 5% లోయర్ సర్క్యూట్ కొట్టింది. ఇక ఇదిలా ఉన్నప్పటికీ ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందించింది. 5 ఏళ్ల కాల వ్యవధిలో చూస్తే రికార్డు స్థాయిలో 10,300% పైగా పెరిగింది. దీంతో అప్పట్లో 5 ఏళ్ల కిందట 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు కోటికి పైగానే రాబడొచ్చిందని చెప్పొచ్చు. దీర్ఘకాలంలో ఇలా ఉన్న స్వల్పకాలంలో మాత్రం స్టాక్ అంతలా రాణించలేదు. నెలలో 7% తగ్గింది. ఏడాదిలో ఇప్పటి వరకు 2% పెరిగింది. ఏడాది వ్యవధిలో చూస్తే మాత్రం 90% వరకు పుంజుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.